నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క అఖండ దీపాలు నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. మరి రేపు మళ్ళీ గురువారం వచ్చేస్తోంది. ఎక్కడ పెడుతున్నారు అఖండ దీపం? చాలా చక్కగా చెప్పావు పద్మిని. నిర్విరామంగా చేసే విధంగా దత్తస్వామి అనుగ్రహిస్తారు. అనుగ్రహమే అది. అసలు ఎలా వెళ్తున్నానో నెక్స్ట్ ఎవరిల్లో కూడా నాకు తెలియదు. కానీ మేము జ్యోతి పెట్టుకుంటామని చివరి 2 రోజుల్లో కూడా ఫోన్ వచ్చేస్తుంది. అది మాత్రం దత్తుడు అనుగ్రహం అనుకోవాలి. అందుకే నన్ను వేరే దేశానికి కూడా పంపించకుండా ఉంచారు. అంటే ఆయన నేను అనుకునేది వేరు, దైవ సంకల్పం వేరనమాట. అంటే ఈ జ్యోతులు కంటిన్యూ చేయమని అని నాకు చాలా క్లియర్‌గా అర్థమైంది. చెయ్యి, అది అవసరము ప్రతి ఇంటికని. అలాగే రేపు సాయంత్రం హస్తినాపురంలో ఒక అఖండ జ్యోతి, అంటే బుధవారం సాయంత్రము హస్తినాపురం అంటే ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర. ఎల్బీ నగర్. ఎందుకంటే గురువారం తెల్లవారు నుంచే పారాయణాలు స్టార్ట్ చేయాలి. ఆ ఆలస్యం అవ్వకుండా బుధవారం సాయంత్రమే మనం జ్యోతి పెట్టేసి వాళ్ళకి అన్ని హారతులు ఎలా ఇవ్వాలి ఆ ట్రైనింగ్ అంతా ఇచ్చేస్తున్నాం మనం ముందు రోజు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అయితే రేపు సంకష్టహార చతుర్థి చక్కగా చవితి ఘడియలు ఉన్నప్పుడు చక్కగా చేసుకుంటారు. దీపం మొదలు పెట్టేస్తారు. అవును. మళ్ళీ సాయంత్రం చిత్తా నక్షత్రం వస్తుంది. చిత్తా నక్షత్రం, స్వామి స్వామి నక్షత్రం. నక్షత్రం వచ్చేస్తుంది. అద్భుతం, అద్భుతం. హస్తినాపురంలో ఒక జ్యోతి, ఎల్లుండి పొద్దున రాంపల్లిలో ఒక జ్యోతి. రాంపల్లి అంటే ఎక్కడ వస్తుంది? కీసరగుట్ట దగ్గరలో కీసరగుట్ట వస్తుంది. దగ్గర. కీసరగుట్ట దగ్గరలో ఆ ఏరియాల్లో వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు. రాంపల్లి ఏరియాలో ఎవరున్నా కూడా 2 లొకేషన్స్ నాకు ఇవ్వండి అక్క. డిస్క్రిప్షన్ లో పెట్టండి మర్చిపోకుండా. తప్పకుండా పెడతాను పద్మిని డిస్క్రిప్షన్ లో. అయితే పారాయణాలకు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా అందరికి కూడా మాకు ఈ సంకల్పం నెరవేరాలి, ఈ సంకల్పం నెరవేరాలని వస్తున్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ మాత్రం ఒక రూట్ అనేది భగవంతుడు ఇచ్చేస్తున్నాడు. ఇంకో విషయం కూడా నేను చెప్దాం అనుకున్నాను. చాలా మంది పద్మిని, నేను ఈ పారాయణం చేశాను, నాకు వెంటనే అవ్వలేదు, నేను ఈ పూజ చేశాను, నాకు వెంటనే అవ్వలేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఈ పూజ చేశా, లేదంటే ఈ క్షేత్రానికి వెళ్ళా, నాకు అవ్వలేదు అని. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే సమాధానం ఏమిటి అనంటే, నీకు ఎన్ని ప్రారబ్ధ కర్మలు ఉండుంటాయి, నువ్వు ఒకటేసారి క్షేత్రానికి వెళ్తే నిన్ను దేవుడు కరుణించేయాలా? అందుకే దీని గురించి మనం ప్రస్తావించుకున్నాం. వెంకటేశ్వర స్వామి పద్మావతి కూర్చొని ఏం మాట్లాడుకుంటారని చెప్పాను కదా. రోజుకి లక్షల మంది భక్తులు వస్తారు, మరి ఎవరిని అనుగ్రహిస్తారు మీరు ముందు అని అడిగిందట పద్మావతి. అమ్మ అడిగారు. అప్పుడు స్వామి ఏం చెప్తారు అనంటే, ముందు అందరూ వస్తున్నారు, అదిగో ఆ వెనక వస్తున్నాడు చూసావా, వాడు నిరంతరం నా నామస్మరణే. ఎప్పుడు కూడా వాడికి కష్టం వచ్చినా రాకపోయినా ఎల్లప్పుడూ నన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఇదిగో ఈ మధ్యలో ఉన్నాడు చూసావా, వాడికి కష్టం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని వస్తాడు, వెంటనే నేను వాడి కోరిక తీర్చాలి. ఇటు ముందున్నాడు చూసావా, వాడి కోరిక తీర్చలేదని ఎప్పుడు నిష్ఠూరాలు ఆడుతూ ఉంటాడు. అలా రకరకాలు, అంటే ఎన్ని రకాల భక్తులు ఉంటారు. అసలు ఇక్కడ కావాల్సింది దైవ సాధన. దైవ సాధన అనేది మీరు చేస్తేనే నెమ్మదిగా, అది ఒక్కసారి పారాయణం చేస్తున్నావా, 2 సార్లు చేస్తున్నావు, 3 సార్లు చేస్తున్నావు కదా, నీకు రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. కొంతమందికి వెంటనే జరిగిపోతాయి, కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది, కొంతమందికి ఒక నెలలోనో ఒక 2 నెలల్లో కూడా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారము భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు మారావా, పారాయణం చదివిన తర్వాత కూడా నీలో గుణాలు మారాయా, నీ దుర్గుణాలని నువ్వు మార్చుకున్నావా లేదా, ఇలాంటి పరీక్షలన్నీ కూడా భగవంతుడు చూస్తాడు. నీలోని మార్పు రావాలి. దైవిక పూజ గాని, పారాయణం గాని, ఇవన్నీ భగవంతుడు మనకి చెప్పేది ఏమిటి అనంటే, నువ్వు ఊరికే చదివేసి నా కోరిక తీరాలి అది కాదు. నీకు భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు, ఈ అధ్యాయంలో ఏం నేర్పించాడు, ఈ అధ్యాయంలో గురువుని ఎంత నమ్మకంతో పూజించాడు, ఈ అధ్యాయంలో భగవంతుడిని శరణు వేడితే ఎలా రక్షించాడు, ఎంత ఓపిక సహనంతో ఎన్ని బాధలు పడినా కానీ గురువుని వదలకుండా శిష్యుడు ఎలా నిలదొక్కున్నాడు, అప్పుడు గురువు అనుగ్రహం ఎలా కలిగింది. ఊరికనే వెంటనే ఇచ్చేసాడా గురువు శిష్యుడికి అనుగ్రహం? ఎంత కష్టాలు పెట్టిస్తాడు. ఒక అధ్యాయం ఉంటుంది, వెళ్ళి పొలంలో నీరిప్పిరా అని చెప్తాడు అనమాట గురువు. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్కటి ప్రసాదిస్తాడు ఆయన. ఆ శిష్యుడు వెళ్ళి పడుకుండిపోయి, అంటే అసలు ఏం ఆపినా ఆగట్లేదు అనమాట చేనుకి నీరు. అప్పుడు శిష్యుడు పడుకుండిపోతాడు. ఏంటి నా శిష్యుడు ఏమైపోయాడు, ఎంతటికి రాలేదు అని ఎతుక్కుంటూ వెళ్తాడనమాట గురువు. వెళ్ళి చూస్తే ఆయన అరుస్తూ ఉంటాడనమాట. ఎక్కడున్నావు నాయనా అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఊ అని నెమ్మదిగా పలుకుతాడు. అప్పుడు గురువుగారు వెళ్ళి
ఆయన్ని అనుగ్రహించి నేను చెప్పినది శిరసావహించావు, నువ్వు చేశావు, ఎంతటి కష్టాన్నైనా నువ్వు భరించావు కాబట్టి ఇక నుంచి నీ పేరు మారు మ్రోగిపోతుంది దశ దిశలా అని చెప్పి అనుగ్రహిస్తారు. అలా నలుగురు శిష్యులకి ఒక్కొక్కటి ప్రసాదిస్తారు ఆయన. ఇది గురు చరిత్రలో ఉండే కథే మరి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఉండే కథే కానీ అక్కడ ఎన్ని పరీక్షలు జరిగాయి ఆ శిష్యుడికి. ఏదైనా అంత ఈజీగా రాదు అని అంటాను. అందుకే అఖండ జ్యోతులు జరిగినప్పుడు మీరు వెళ్ళండి, ఎక్కడ జరుగుతుంటే మీ ఇంటి దగ్గరలో పారాయణాలు చదవండి, అందులో జ్యోతిలో నూనె వేసుకోండి, మీ కర్మలు వేయండి, జ్యోతి రూపంలో స్వామి దగ్ధం చేస్తారు అని చెప్తున్నారు. తప్పకుండా తప్పకుండా. రేపు గురువారం అంటే రేపు బుధవారము, గురువారం నుంచి మొదలవుతుంది. అటు హస్తినాపురంలో అలాగే రాంపల్లిలో గురువారం రేపు సాయంత్రము హస్తినాపురంలో, ఎల్లుండి పొద్దున్న రాంపల్లిలో. రెండు జ్యోతులు కూడా మొదలవుతూ ఉంటాయి. అక్క ఇందాక అనుకున్నట్టుగా అసలు కంటిన్యూస్ గా ఒక్క గురువారం కూడా అసలు విరామం లేకుండా ప్రతి గురువారం కూడా చక్కగా అఖండ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. స్వామి నిదర్శనాలు కూడా అలాగే చూపిస్తూ ఉన్నారు. ఆయన అభయ హస్తం చూపించటం అనేది అసలు ప్రతి ఇంట్లోనూ ఇంచుమించుగా జరుగుతుంది. ఇక రామచంద్రపురంలో అయితే ఇక మాటల్లో వర్ణించలేము అసలు. అసలు ఎంత బాగుందంటే సూక్ష్మ రేఖలు కూడా కనబడ్డాయి. తర్వాత తిరువూరులో 3 హస్తాలు వేశారు. 3 కంటిన్యూస్ 3 హస్తాలు వేశారు. గురువారం రోజు ఒక హస్తం పడింది, తర్వాత 2 రోజులకి ఇంకో హస్తము, చివరి రోజు కూడా ఇంకో హస్తం పడింది. అసలు రేఖలు అయితే ఎన్ని రేఖలు రాశారో తెలియదు. ఒక సన్నటి గీత వస్తుంది పద్మిని, అది ఎవరి తరం కాదు అసలు. ఆ గీత ఎలా వస్తుందో కూడా ఎవరికి అర్థం కాదు. గీతలు అంటే మన జీవిత రాతలు దాని మీద రాస్తున్నారు స్వామి. అసలు ఏంటి ఈ రాతలు? ఇంకొక రకమైన అల్లిక ఉంటది, ఒక రకమైన అల్లిక అలా అలా ఉన్నట్టు అలా ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న వేల్లా పడతాయి, నీకు చూపించాను. గోడ మీద చిన్న చిన్న వేల్లా పడుతూ ఉంటుంది. ఒక్కొక్కరింట్లో నిన్నో మొన్నో మనం అఖండ జ్యోతి పెట్టాం కదా, 4,000 పులిహోరలో పడ్డాయట ప్రసాదం తీసుకొని తిన్నట్టు. 4,000. అలాగే నైవేద్యం పెట్టిన తర్వాత నైవేద్యము మధ్యాహ్నం భిక్షకు వస్తారు, నేను బయటకు వెళ్ళి నామం చదవమంటాను కదా, రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక్కొక్క నిదర్శనం వాళ్ళకి కనబడుతుంది. ఒక రోజు ఇలా ప్రసాదంలో, రాత్రిపూట ఒక నిదర్శనం కనబడిందంట. ఆ ఇంట్లో ఎక్కడైతే జ్యోతి పెట్టామో భాను గారి ఇంట్లో ఆవిడ వాళ్ళ పిల్లలు కూర్చున్నారంట. అమ్మ దేవుడు ఎక్కడైనా ఉంటారు కదా అని ఆ అమ్మాయి అడిగిందంట ప్రశ్న. ఒకటేసారి ఒక లైట్ వచ్చిందంట. ఒక లైట్ అనేది వచ్చి అసలు ముగ్గురు చూసారంట ఆ లైట్ ఇలా వచ్చి, దేవుడు ఎక్కడైనా ఉంటారు అనగానే ఆ లైట్ వచ్చి పోయిందట. అసలు ఆ అమ్మాయి నమ్మని అమ్మాయి నమ్మటం మొదలుపెట్టింది భగవంతుడిని. అంటే భగవంతుడు చెప్పింది కూడా అంతే కదా, ప్రతి జీవరాశిలో ఉంటాను, చెట్టులో చేమలో జీవరాశులు అన్నిట్లో కూడా ఉంటాను నేను అని. భూమిలో, ఆకాశంలో, ప్రకృతిలో, పంచభూతాలతో భగవంతుడే ఉంటాడు. ఇలా ఎన్నో నిదర్శనాలు. అలా ఇంకా మొన్న వాళ్ళ నామని చెప్తున్నప్పుడు డోర్ గట్టిగా వేస్తారు, ఆటోమేటిక్ గా స్వామి డోర్ తీసినట్టు అనిపించింది. అంటే వాళ్ళు ఒక్కొక్క మిరాకిల్, ఎన్నో నిదర్శనాలు కోకొలలు. ఇదే చదివిస్తారక్క మీరు? ఎకరాల భరద్వాజ గారిది శ్రీ గురు చరిత్ర చదివిస్తాను. ఎందుకంటే సరళంగా కూడా ఉంటుంది, చాలా సరళంగా భాష అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇదే పారాయణం చేస్తున్నారు. అద్భుతం. అయితే పుస్తకాలు వచ్చిన వాళ్ళకి పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అలాగే వచ్చి దీపాన్ని దర్శించుకుని అందులో నూనె వేసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళ పిల్లల్ని అందరినీ వచ్చి నూనె వేసుకొని వెళ్ళమంటాను. పారాయణం చదివినా చదవకపోయినా మీరు వచ్చి నూనె వేసుకోండి, మీ కర్మల్ని అందులో వేయండి, జ్యోతి రూపంలో స్వామి దగ్ధం చేస్తారని. నాకు ఒక మాల ఇచ్చారు, ఒక లక్ష్మీ మాల, ఒక గురువు గారు. ఆ గురువు గారికి 85 సంవత్సరాలు. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు తామరమాల ఇచ్చారు. ఆ గురువు గారు అరవింద వాళ్ళ ఇంట్లో జ్యోతి అయినప్పుడు వచ్చారంట. నేను లేను అప్పుడు, నేను వేరే ఊర్లో ఉన్నాను. ఆ గురువు గారు అనుకోకుండా అవధూత కూడా వాళ్ళ ఇంటికి వచ్చినట్టు. ఆయన ఏమి ఆహారం తినరు, ఉట్టి పాలు మజ్జిగే తీసుకుంటారు. ఆయన అన్నారంట, అసలు ఈ అఖండ జ్యోతి మీరు చేస్తున్న విధానము, మీ గురువు గారు ఎవరో చాలా స్ట్రాంగ్, అసలు ఇంతమందిని అంటే ఇలా ఈ లైన్ లోకి తీసుకెళ్లి దత్త పరంపర మళ్ళీ వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, దత్తుడు మళ్ళీ ఇలా వెలుగులోకి రావటం. మేము చాలా చిన్నబోయాం, అంటే సిటీల్లో రావట్లేదని. సిటీల్లో ఈ విధంగా జరగటం అంటే ఆయన ఒక ఊరు నుంచి వచ్చారు. ఒక రోజు మీరు అందరు రండి, మా దత్త మందిరంలో నిద్ర చేయండి, నేను అడవిల్లోకి తీసుకెళ్లి ఒక ప్రాంతంలో దత్తుడిని చూపిస్తాను అని అన్నారట. ఆయన వచ్చి ఆశీర్వాదం ఇచ్చి, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాలు సాధన చేసినటువంటి మాల నాకు వేశారు, మెడలో వేశారు. వాళ్ళ చూపించాను కదా, వాళ్ళ శిష్యుడు అక్కడ ఉండి ఈ రోజు వరకు ఒక వస్తువు కూడా ఆయన చేత్తో ఎవరికి ఇవ్వలేదు. ఆయన తీసి మీ మెడలో వేయటం అంటే
అది నిజంగా దత్తుడు మీకు ఇస్తారన్న వస్తువులు మీకు వచ్చాయి అంటే దత్తుడు లీలలు అలా ఉంటాయని చెప్పటానికే చెప్తున్నాను చిన్న విషయం. 100% అద్భుతం. రేపు సాయంత్రం నుంచే మొదలవుతుంది. రేపు అఖండ దీపం పెడుతున్నారు హస్తినాపురం ఎల్బీ నగర్ దగ్గర. అలాగే ఎల్లుండి గురువారం పొద్దున్నే మొదలవుతుంది రాంపల్లి ప్రాంతంలో. 2 లొకేషన్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.